సో ఈ గుడిలో ఉన్న చరిత్ర ఏం చెప్తుందంటే అండి, అప్పుడు ఈ రాజ్యంలో వాసిరెడ్డి గారి రాజ్యంలో దారి దోపిడీ దొంగలు ఎక్కువైపోవడం వలన ప్రజలు చాలా ఇబ్బంది ఆయనకు మొరపెట్టుకుంటే ఆయన సానుకూలంగా స్పందించి దొంగలని ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక రిక్వెస్ట్ చేశారు, ఇలా చేయమాకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఇది మంచిది కాదు అని చెప్పారు. కానీ వారు దారి దోపిడీ దొంగలు ఆ మాటని వ్యతిరేకించి వాళ్ళు కంటిన్యూగా దారి దోపిడీలు దొంగతనాలు చేస్తూ ఉన్నారు. వారందరినీ పిలిపించి విందు ఏర్పాటు చేసి వారికే తెలియకుండా ఆ విందులో విషాన్ని కలపడం వలన వారందరూ అసూలు బాశారు, అంటే చనిపోయారని కొంతమంది చెప్తా ఉన్నారు. ఆ విందు ఆరగించడం వలన దొంగలు ఎవరైతే ఉన్నారో వారందరూ చనిపోయారు. సంఘటన గురించి రాజుగారికి ప్రతి క్షణం గుర్తు వచ్చి ఇది తప్పిదం అనేసి ఆయన మనశ్శాంతి లేకుండా ఉండటం వలన ఆయన మనకి భారతదేశంలో ఎక్కడా లేని ఒక రాజస్థాన్లోనే ఉంది బ్రహ్మదేవుడికి గుడి. ఆ తర్వాత ఇక్కడ గుంటూరు జిల్లా చేబ్రోలు అనే గ్రామంలో ఉంది. ఇది భారతదేశంలోనే బ్రహ్మదేవుడికి గల రెండో టెంపుల్ ఇది. ఎక్కడా కానీ బ్రహ్మదేవుడికి విగ్రహాలు పెట్టడం కానీ గుళ్ళు కట్టించడం కానీ లేదు. ఇది రెండోది. దీన్ని కట్టించడం వలన ఆయన మనశ్శాంతి పొందారని చెప్తా ఉంటారు. అది శివాలయం, దానికి ఇటువైపున ఉంది ఈ బ్రహ్మదేవుని గుడి.